వెల్కమ్ టు ఆహా ఓహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు ఆహా ఓహో స్పెషల్ రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడికి చక్కని కాంబినేషన్ మినప్పప్పుతో వేసిన అట్లు. ఈ పచ్చడితో మినపట్లు కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. దోశల్లోకే కాకుండా ముద్దపప్పులోకి, ఏదైనా పప్పు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఇక నోరూరించి ఆహా ఓహో స్పెషల్ రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండుని తీసుకుని కడిగి గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్స్ అంటే 50 గ్రాముల నువ్వుపప్పును తీసుకుని లో ఫ్లేమ్లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి. మీకు నువ్వుపప్పు అందుబాటులో లేకపోతే వేరుశనగ గుళ్ళనైనా వేయించుకోవచ్చు. బాగా వేగాక చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఆవాలు మెంతులు సగానికి పైగా వేగాకే 5-6 ఎండుమిర్చిని వేసి వేయించండి. ఎండుమిర్చి వేగాక పక్కకు తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 150 గ్రాముల కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని వేసుకుని వేయించండి. పచ్చిమిర్చి పచ్చడికి కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది. వాడుతున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చిమిర్చిని తగ్గించుకుని 2 క్యాప్సికమ్ వేసుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టిన చింతపండుని రసాన్ని తీయండి. ఇలా ఒకసారి రసాన్ని తీసుకున్నాక మళ్ళీ అదే చింతపండులో కొద్దిగా నీళ్లు వేసుకుని మళ్ళీ రసాన్ని తీసుకోండి. అలా 4-5 సార్లు రసాన్ని తీసుకుంటే మనకి చింతపండు రసం 1/2 లీటర్ వరకు వస్తుంది. పచ్చడికి సరిగ్గా సరిపోతుంది. ఈ రసాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటూ ఉంటే తుప్పులు ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. చింతపండు రసాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న నువ్వుపప్పుని మిక్సీ జారులో వేసుకుని పొడిలా చేసుకుని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిర్చిని మిక్సీ జారులో వేసుకుని పొడిలా చేసుకుని ఆ పొడిలోనే వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకుని పేస్ట్ చేయండి. ఇలా ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న చింతపండు రసంలో ఈ పచ్చిమిర్చిని పేస్ట్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు 150 గ్రాముల బెల్లాన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని ఈ మిశ్రమంలో వేయండి. బెల్లం వేశాక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగానే వేయించి పొడి చేసిన నువ్వుపప్పు పొడిని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకున్నాక పైన పోపు పెట్టుకుంటే మన పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వండి. ఆవాలు బాగా వేగాక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పోపుని పచ్చడిలో వేసుకుంటే నోరు ఊరించే పచ్చిమిర్చి పచ్చడి తయారైంది. ముద్దపప్పుతో కానీ ఏదైనా పప్పు కూరతో కానీ కలిపి తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మినప్పప్పు, బియ్యం నానబెట్టి రుబ్బిన పిండితో మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, ఆ అట్లతో అయితే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి దొరికినట్లయితే ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి. మినప్పిండి దోశలతో ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు మా ఆహా ఓహో రెసిపీస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ అందిస్తాం.